హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు పీకాక్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మీరు ఓన్గా డిజైన్ వేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్నీ మీరు నార్మల్గా డిజైన్ని మీరు ఓన్గా వేసుకోవచ్చు. ఈ టాపిక్ అయ్యాక నేను మళ్ళీ హ్యాండ్లో పీకాక్ని ఎక్కడ డ్రా చేయాలి అనేది కూడా చూపిస్తాను. నేను మీకు ఫస్ట్ ఇక్కడ పెన్తో చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం ఇలా లైట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా ప్లస్ సింబల్లో డ్రా చేసుకోండి. నేను కర్వ్ లైన్ పైనుంచి ఇలా కిందికి ఏ షేప్లో గీస్తున్నానో చూడండి. చూసి సేమ్ అదే విధంగా డ్రా చేయండి. ఇంటికి డ్రా చేసేటప్పుడు షార్ప్ అయిపోవాలి, ఓకేనా. తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి నేను పైకి ఒక 6 లైన్ టైప్ డ్రా చేశాను. తర్వాత అందులో నుంచి మళ్ళీ కర్వ్ లైన్ డ్రా చేసి దానికి నోస్ అండ్ ఐస్ ఇలా డ్రా చేసుకోవచ్చు. లేకపోతే మధ్యలో ఓన్లీ ఒక డాట్ కూడా పెట్టుకోవచ్చు. పైన స్ట్రోక్స్ ఇవ్వండి. మనం ఎండ్ చేసిన దగ్గర కింద స్పైరల్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫెదర్ కోసం దాని మిడిల్లో ఇలా ఒక లైన్ డాట్స్గా డ్రా చేసుకొని తర్వాత ఇక్కడ దాని స్టమక్ కంటే ఎక్కువ వెళ్ళకుండా చూసుకోండి, ఓకేనా. ఇలా డ్రా చేయండి. అది మనం గీసిన ఆ కర్వ్ లైన్ కంటే అది ఎక్స్ట్రా దాని ముందుకు వెళ్ళొద్దు, ఓన్లీ దాని లోపల డ్రా చేయాలి. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవచ్చు. దీని చుట్టూ మనం హమ్స్ పెట్టుకోవచ్చు అండ్ తర్వాత దానిపైన డాట్స్ స్ట్రోక్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే అలా కూడా వదిలేసినా బాగానే ఉంటుంది. బట్ ఇంకా ఫినిషింగ్ బాగుండడానికి మనం హమ్స్ అండ్ స్ట్రోక్స్ కానీ డాట్స్ కానీ పెట్టుకుంటాము. అండ్ దీని తర్వాత ఇందులో మనం బార్డర్స్ ఫిల్ చేయాలి. కంప్లీట్ ఫిల్లింగ్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ మిడిల్లో ఒక స్పైరల్ వేసేసి ఓన్లీ హమ్స్ వేయాలన్నమాట. ఇక్కడ నేను డ్రా చేస్తాను, చూడండి. స్పైరల్ వేసేసి దాని చుట్టూ హమ్స్ లాస్ట్ వరకు అలానే హమ్స్ వేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ కింద దాంట్లో వచ్చేసి ఇందులో మనము కట్ వర్క్ డ్రా చేసుకోవచ్చు. మీరు లేదు అంటే దాని ఫెదర్ లాగా యూ షేప్ డ్రా చేసి మధ్యలో ఫిల్లింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో అది నేను మీకు కోన్తో వేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వేస్తున్నాను, చూడండి, నార్మల్గా. సో ఇలా మధ్యలో మనం ఫిల్ చేయొచ్చు. కట్ వర్క్ అయినా డ్రా చేసుకోవచ్చు, ఏదైనా ఫిల్ చేయొచ్చు. లేదు అంటే నార్మల్గా మనం ఫెదర్ ఉంటుంది కదా, దానికి ఎగ్జాక్ట్ స్ట్రోక్స్ ఇస్తూ అలా కూడా డ్రా చేయొచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసే పీకాక్ డ్రా చేసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్కి చూసేది డ్రా చేయాలి. సేమ్ మనం పీకాక్ హెడ్ని రౌండ్గా కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్గా వేసి చూపిస్తున్నాను. సేమ్ మళ్ళీ అక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడ వరకు మనము ఎండ్ చేయాలి. తర్వాత స్పైరల్ వేసుకోవాలి. దీని మిడిల్లో మళ్ళీ లైన్ వేసుకొని మళ్ళీ సేమ్ డాట్స్ వేసేసుకొని మధ్యలో ఇక మనకు నచ్చిన కట్ వర్క్ కానీ ఏదైనా ఒకటి డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఫెదర్ నేను చెప్పాను కదా, జస్ట్ స్ట్రోక్స్ ఇచ్చేస్తూ ఈ షేప్లో కింద డ్రా చేసి మళ్ళీ దీనికి కూడా లైట్గా లైట్ షేడింగ్ లాగా, స్ట్రోక్స్ లాగానే కానీ షేడింగ్ లాగా, లైట్ షేడింగ్ లాగా డ్రా చేస్తూ వెళ్ళాలి. సో కొంత వేసి చూపిస్తాను దీన్ని. అండ్ ఇప్పుడు రివర్స్ పీకాక్ అనమాట. హెడ్ మనకి బ్యాక్ వెనక్కి చూసేలాగా డ్రా చేయాలి. సో ఇలా ఇప్పుడు నేను దీని హెడ్ని సేమ్ అదే ఉంటుంది, ఓన్లీ హెడ్ మాత్రమే షేప్ మారుతుంది, మిగతాదంతా సేమ్. రివర్స్ దాన్ని అది వెనక్కి చూస్తున్నట్టుగా డ్రా చేయాలి. సో ఇలా డ్రా చేసుకోండి. అది కూడా సేమ్ మళ్ళీ ఇటువైపు చూసేలాగా డ్రా చేయండి. ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసి చూపించాను. ఇప్పుడు వీటిని కోన్తో ఎలా డ్రా చేయాలో చూద్దాం. సేమ్ మనం ఫస్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ డ్రా చేసేసుకొని లైట్గా డ్రా చేసుకోండి. ప్లస్ సింబల్ కూడా కొంచెం ముందు మీరు ఇచ్చే ఆ లైన్ దగ్గరికి ఉండాలి, ఆ వెనుకదనేది కొంచెం పొడుగ్గా ఉండాలి. హెడ్ డ్రా చేయడానికి పైన ప్లస్ సింబల్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటున్నాను, అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఎండింగ్కి ఇక్కడ నేను దాన్ని ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ తర్వాత స్పైరల్ డ్రా చేస్తున్నాను. ఆ మిడిల్లో మళ్ళీ ఫెదర్ కోసం లైన్ డ్రా చేసేసుకొని ఇలా డాట్స్ పెట్టేసుకొని 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. అండ్ నోస్ దానికి మళ్ళీ ఐస్ పెట్టేసేయాలి. పైన మీకు స్ట్రోక్స్ అయినా వేసుకోండి, లేదు అంటే చిన్నగా స్పైరల్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిడిల్లో బార్డర్ కూడా వేసేస్తున్నాను. ఫిల్లింగ్ కొంచెం ఉండేలాగా చూసుకోండి. దీనికి ఫిల్లింగ్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మిడిల్లో మనం డోల్కి సన్నాయికి వేస్తున్నాం కదా, సేమ్ అలానే అనమాట, ఆ బార్డర్సే. తర్వాత ఈ మిడిల్లో స్పైరల్ వేసేసుకొని చుట్టూ హమ్స్, చివరి వరకు హమ్స్ వేస్తూ వెళ్ళాలి. మళ్ళీ చుట్టూ డార్క్ కూడా చేసుకోవాలి, డార్క్ లైన్ కూడా ఇవ్వండి, అలానే వదిలేకండి. డార్క్ లైన్ ఇస్తే చూడడానికి బాగుంటుంది. అండ్ బార్డర్ వేసిన దగ్గర కూడా మళ్ళీ నేను డార్క్ లైన్ డ్రా చేస్తున్నాను. కంప్లీట్గా మీరు వేసుకున్న తర్వాత వన్స్ డార్క్ లైన్ అనేది డ్రా చేయాలి. అలా వేస్తే కొంచెం థిక్ ఉండి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను
ఇంకో డబల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే చుట్టూ నేను హంప్స్ వేయాలనుకుంటున్నా. హంప్స్ వేస్తే కంపల్సరీ డబల్ లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బార్డర్కి ఇప్పుడు వేసేటప్పుడు డబల్ లైన్ డ్రా చేస్తాం కదా, సేమ్ అదే విధంగా అనమాట. దీని మధ్యలో నేను మళ్ళీ కట్ వర్క్ డ్రా చేస్తున్నాను. కట్ వర్క్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, సో కట్ వర్క్ని డ్రా చేస్తున్నాను. ఇందులో లోటస్ ఫ్లవర్ని డ్రా చేస్తున్నాను. మీరు లోటసే కాకుండా వేరే మీకు ఇష్టమైన ఫ్లవర్స్ని కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఓన్లీ లోటస్, స్పైరల్, లీవ్స్, సర్కిల్స్ వేస్తున్నాను. ఇలా మీరు స్ట్రైట్గా డ్రా చేసుకొని అటువైపు ఇటువైపు కంప్లీట్గా ఫిల్లింగ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే అటు ఇటు కూడా కంప్లీట్గా డిజైన్ వేసేసి మొత్తం ఓన్లీ నెగిటివ్ ఫిల్లింగే ఇవ్వచ్చు మీరు. అంటే అది నేను మీకు మన గ్రూప్లో సెండ్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను కంప్లీట్గా ఫ్లవర్స్ వేసేసుకుంటున్నాను. కట్ వర్క్ కంప్లీట్ డిజైన్ వేసేసి అందులో నెగిటివ్ ఫిల్లింగ్ని డ్రా చేస్తున్నాను. తర్వాత చుట్టూ హంప్స్ వేసుకుంటున్నాను. హంప్స్ వేసుకొని దాని మధ్యలో డాట్స్ పెట్టుకుంటున్నాను. మీరు స్ట్రోక్స్ కూడా వేసుకోండి, డాట్స్ కాకుండా స్ట్రోక్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత నోస్ ఉంటుంది కదా, ఆ నోస్ది మీరు దాన్ని డార్క్ కూడా చేయొచ్చు. డార్క్ చేసిన తర్వాత నేను పైన జస్ట్ 3 స్ట్రోక్స్ ఇస్తున్నాను. మీకు నచ్చితే మీరు స్పైరల్ డ్రా చేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్ది డ్రా చేద్దాము. మళ్ళీ సేమ్ ప్లస్ సింబల్ డ్రా చేసుకోండి. నేను ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో అదే విధంగా కర్వ్ లైన్ని డ్రా చేయండి. దీని ముందు మళ్ళీ హెడ్ని కొంచెం 6 షేప్లో డ్రా చేశాను, అది స్పైరల్ అని కూడా అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. స్పైరల్ ఇచ్చేసి మళ్ళీ డాట్స్ పెట్టేసుకొని లైన్ డ్రా చేస్తున్నాను, కర్వ్ లైన్. నోస్ అండ్ ఐస్ డాట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ, అందుకే డాట్ చూపించా. అండ్ రౌండ్ షేప్లో డ్రా చేశాను. మీరు దీని లోపల మీకు నచ్చిన ఫిల్లింగ్ డ్రా చేసుకోండి. నేను జస్ట్ అవుట్లైన్ మాత్రమే చూపిస్తున్నా. అండ్ ఇది మాత్రం కంప్లీట్గా కూడా ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అందుకోసం ఇక్కడ డ్రా చేస్తున్నా. ఇది చూడండి, ఇలా కంప్లీట్గా కూడా ఫిల్ చేసుకోవచ్చు మీరు, బార్డరే కాకుండా. మిడిల్లో మీకు నచ్చిన కట్ వర్క్ డిజైన్ ఏదైనా ఒకటి డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసే పీకాక్ని డ్రా చేస్తున్నాను. ప్లస్ సింబల్ అన్నిటికీ ఇవి సేమ్ ఉంటుంది, ఓన్లీ హెడ్ మాత్రమే చేంజ్ అవుతూ వస్తుంది. చూడండి, మీరు అదొకటి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇలా నోస్ డ్రా చేసేసుకోండి. నేను రౌండ్ షేపే ఇచ్చాను హెడ్కి. మీరు లేదు అంటే నేను ఆ ఫస్ట్ చూపించిన దాంట్లో ఎలా ఉందో అలా కూడా డ్రా చేసుకోవచ్చు. తర్వాత దీనికి కూడా నేను కంప్లీట్గా ఫిల్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత స్పైరల్ డ్రా చేసేసుకొని మళ్ళీ ఫెదర్ కోసం లైట్ లైన్స్ అండ్ కర్వ్ లైన్స్. మీరు అది ముందు డ్రా చేసినప్పుడు అసలు దాన్ని దాటకుండా చూసుకోండి. రైట్ సైడ్ది డ్రా చేసాం కదా ముందు, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది మళ్ళీ సేమ్ అదే విధంగా డ్రా చేసేసుకోండి. ఫెదర్ కూడా డ్రా చేసేసుకోండి. మీకు నచ్చినది కట్ వర్క్ డిజైన్ని ఫిల్ చేసేయండి. అండ్ ఓన్లీ ఫెదర్ కట్తో కూడా చూపిస్తాను కదా. అండ్ ఇదొకటి ఫెదర్ ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు, యూ షేప్. అండ్ యూ షేప్ డ్రా చేసి మధ్యలో ఫిల్ చేయండి. అలానే కాకుండా ఇలా వీ షేప్ని వేస్తూ కూడా వెళ్ళొచ్చు. మీకు ఏది నచ్చితే అది డ్రా చేసుకోండి. మధ్యలో కంపల్సరీ ఫిల్లింగ్ అనేది చేయాలి. 2 లైన్స్ డ్రా చేసేసుకొని ఫిల్ చేయాలి. చుట్టూ డార్క్ లైన్ ఇచ్చుకోవచ్చు ఆర్ హంప్స్ వేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ మళ్ళీ ఓన్లీ ఫెదరే చూపిస్తాను కదా, ఇది అది. సో మీరు సేమ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత లైట్ స్ట్రోక్స్ లాగా షేడింగ్ టైప్ లైన్స్ని డ్రా చేస్తూ వెళ్ళాలి. ఇలా అన్ని లైన్స్కి డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కింద ఇలా హార్ట్ సింబల్ డ్రా చేసుకొని మధ్యలో మళ్ళీ ఇంకో హార్ట్ లైట్ది వేసేసి దాన్ని డార్క్ చేయండి. మళ్ళీ డార్క్ చేసిన తర్వాత దీని చుట్టూ కూడా ఫెదర్ లాగా లైట్ స్ట్రోక్స్ ఇస్తూ వెళ్ళండి. మళ్ళీ డార్క్ లైన్ ఏవైతే ముందు మనం డ్రా చేస్తామో అవన్నిటిని మళ్ళీ డార్క్ చేసుకొని హార్ట్స్ని కూడా చుట్టూ డార్క్ చేసుకోవాలి. లాస్ట్లో అవుట్లైన్ కూడా డార్క్ చేసేసుకోండి. ఇది ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో పీకాక్స్ని స్టార్టప్ డిజైన్లో ఎలా డ్రా చేయాలనేది చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.